అక్షరా ఛానల్ మీరు తొలిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 7. 2023 సింహరాశి రాశిచక్రం ఫలాల ప్రకారం చూస్తే శని ఈ సంవత్సరం ప్రారంభంలో మీ 6వ ఇంట్లో ఉంటాడు. కానీ జనవరి 17, 2023న మీ 7వ ఇంటికి మారతాడు. అక్కడ శనిదేవుడు అపారమైన శక్తిని పొందుతాడు. తద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు చేయడంలో మీకు సహాయం చేస్తాడు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి గ్రహం మీ 8వ ఇంట్లో ఉంటుంది. దీని కారణంగా మీలో మతతత్వం చాలా బలంగా పెరుగుతుంది. అంటే ఆధ్యాత్మికత, భక్తిభావం పెరుగుతుందని అర్థం. కానీ మీరు తక్షణ ప్రయోజనం అనుభవించలేరు లేదా సమాజంలో ఎక్కువ గౌరవాన్ని పొందలేరు. మరోవైపు ఏప్రిల్ 22, 2023 గురువు బృహస్పతి మేషరాశిలో మీ 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ కెరీర్లో మీ పురోగతిని వేగవంతం చేస్తుంది. ఇది మీకు కలిసి వచ్చే కాలం. మీ గౌరవం మరియు శ్రేయస్సు రెండింటిలోనూ అద్భుతమైన వృద్ధిని పొందే కాలంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘమైన ఆధ్యాత్మిక, ధార్మిక ప్రయాణాలు ఈ ఏడాది విజయవంతంగా ఫలిస్తాయి. అయితే బృహస్పతి మరియు రాహు కలయిక ఈ సందర్భంలో గురు చండాల యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని ప్రభావం మీపై ముఖ్యంగా మే నెలలో కనిపిస్తుంది. మీ కారణంగా మీ తండ్రి కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మీరు అధ్యాపక వృత్తిలో ఉన్నట్టయితే తోటి ఉపాధ్యాయులతో మరిన్ని విభేదాలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అందరూ మీ వారేననే గుడ్డి నమ్మకం వేడండి. రాహు అక్టోబర్ 30, 2023న మీ 8వ ఇంటి గుండా కదలడం ప్రారంభిస్తాడు. మీ జీవితంలో చాలా ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ మేరకు మీరు మీ జీవితాన్ని నడిపించే విధానంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోక తప్పదు. మీరు మీ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉన్నందున మీరు ప్రత్యేకించి జాగ్రత్త పడాలి. అయితే వివాహితులకు అత్తమామల సహాయం అందిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో కొంతకాలం గడిచాక మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అనేక అవకాశాలను పొందుతారు. సంవత్సర ప్రారంభంలో మీరు 6వ ఇంట్లో ఉన్న శని మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. మీకు కోర్టు వివాదాలు ఉన్నట్టయితే ఆ విషయాల్లో మీరు విజయాన్ని సాధించడంలో కృతకృత్యులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ వైవాహిక జీవితంలో అనుకూలమైన పరిస్థితిని సృష్టిస్తుంది. కొన్ని కార్యకలాపాల్లో పనిచేస్తున్నప్పుడు మీరు మానసిక ఒత్తిడిని కలిగి ఉండొచ్చు. మీరు ఒత్తిడిని అధిగమిస్తే మీకు అన్ని విజయాలే. మీ నాలుగు నలుపులో పెట్టుకుంటే ఫలితాలు అనుకూలంగా మారతాయనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. జనవరిలో కాస్త ఆర్థిక హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మీరు మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ఫిబ్రవరి నెలలో తండ్రి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. మీరు మార్చి నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వ్యక్తిగత రహస్యం ఒకటి బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఏప్రిల్ నెలలో మీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. మీ విజయం మీ అనుభవం మీ ఆలోచనల బట్టే ఉంటుందని గమనించండి. ఈ కాలం మీకు నిజంగా అదృష్టమే. ఏడాదిలో మీ చిన్న చిన్న ప్రయత్నాలే అధిక విజయాలతో మీ అభివృద్ధి నలుదిశలు విస్తరించడానికి తోడ్పడుతుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మే నెలలో కెరీర్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10వ ఇంటిపై సూర్యుడి ప్రభావం వల్ల మీరు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. కొన్ని కొత్త హక్కులు వచ్చినప్పుడు వాటిని పొందటం పట్ల మీరు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మీ అధికార పరిధితో పాటు మీ స్థితి పెరుగుతుంది. ఇది పనిలో మీ స్థానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి లేదా వ్యాపారస్తులు కూడా డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో మంచి ఆర్థిక లాభాలకు అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలకు ప్రభుత్వ రంగం నుండి ఆర్థిక ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీ పని విజయవంతం అవుతుంది. అదనంగా ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో సమస్యలకు ఇది ముగింపు కాలం. జూలై నెలలో మీ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇది మిమ్మల్ని కలవరపెడుతుంది. అయితే మీరు ఇంతకుముందు చేసిన పొదుపు మిమ్మల్ని ఆదుకుంటుంది. ఈ సమయంలో విదేశాలకు వెళ్లే మంచి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆగస్టులో మీరు చాలా విశ్వాసాన్ని పొందుతారు. మీరు పని విధానాన్ని మీ తోటి ఉద్యోగులు, అధికారులు అభినందిస్తారు. మిమ్మల్ని ఇతరులు గౌరవంగా చూస్తారు. ప్రభుత్వ అధికారులు మీతో టచ్లో ఉంటారు. మీరు ప్రభావవంతమైన వ్యక్తులుగా ఈ ఏడాది గుర్తించబడతారు. నాయకులు మొదలైన వారితో సంభాషించే అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ బ్యాంకు ఖాతాలో నిల్వను పెంచుకునే వీలుంది. ఈ కాలంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. మీ సన్నిహితులతో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి, లేకపోతే బంధాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. అక్టోబర్ నెలలో మీ వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా మంచి విజయాన్ని అందుకుంటారు. మీరు కొన్ని సానుకూల వార్తలు కూడా వినవచ్చు. ఒక స్నేహితుని సహాయం మీకు అందుతుంది. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందుతారు. ఈ ఏడాది మీ ఆరోగ్యం కాస్త కుదురుపడుతుంది. నవంబర్ నెలలో మీరు ఇంటి స్థలాలపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మీరు మీ స్వంత ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తులో ఇది మీకు విలువైన ఆస్తిగా మారుతుంది. ఈ సమయంలో మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తే మీకు ఇల్లు లేదా వాహనం అందించబడుతుంది. మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు మీ ఆఫీసు నుండి కారు సౌకర్యం పొందే అవకాశం కూడా ఉంది.
డిసెంబర్ నెలలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు విద్యార్థి అయితే గొప్ప ఫలితాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చదువుపై మీ దృష్టి పెట్టలేకపోతారు. వివాహితుల పిల్లలతో కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. వారిని గమనిస్తూ ఉండండి. మీకు మంచి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు మరియు బుధుడు సంవత్సర ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటారు. మీరు ప్రేమించే వ్యక్తి తెలివైన వ్యక్తిగా పేరు పొందినప్పుడు వారి జ్ఞానంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. సంసార జీవితంలో మీకు ద్వేషం మరియు విసుగు తొలగిపోయినప్పుడు ఒకరిపై మరొకరి ప్రేమ భావన పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు మరియు బుధ గ్రహాల ప్రభావంతో వారిలో జ్ఞానం పెరుగుతుంది. వారు చదువుకుంటే అందులో విజయం సాధిస్తారు. కానీ అంగారగ్రహ ప్రభావం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్య హెచ్చుతగ్గులకు తగిలిగిస్తుంది. వారు జ్వరం లేదా తలనొప్పి వంటి సమస్యల నుండి అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. మీరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. అయితే ఏప్రిల్ 22న బృహస్పతి దృష్టి 5వ ఇంటిపై పడినప్పుడు మీరు పిల్లలకు సంబంధించిన అన్ని చింతల నుండి విముక్తి పొందుతారు. వారు తమ ప్రత్యేక రంగాల్లో ముందుకు సాగుతారు. పనిచేస్తే పదోన్నత వస్తుందని, చదివితేనే చదువులో రాణించవచ్చనే విషయం వారికి బోధపడుతుంది. అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మీరు మీ పిల్లలు పూర్తిగా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ ఏడాది సంతాన భాగ్యం ఉంది. ఏప్రిల్ నెలలో అత్తమామల తరపు బంధువుల పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. ఆ వేడుకలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో రాహు మీ 9వ ఇంట్లో ఉన్నప్పుడు బృహస్పతి మీ 8వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహ కలయికలన్నీ మీరు మీ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాల్సిన సూచిస్తున్నాయి. ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం కూడా మీ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అసమతుల్య ఆహారం, పానీయాలు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. సింహరాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు 1, 9. సింహరాశి జాతక పరిహారాలు చేసుకోవాలనుకునే వారికి ఆదివారం ఉపవాసం పాటించండి. ప్రతిరోజు సూర్యాష్టకం చదవండి. దీనివలన ప్రయోజనం పొందుతారు. బుధవారం సాయంత్రం ఆలయంలో బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేస్తే మేలు జరుగుతుంది.